హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ప్రీవియస్గా నా వెబ్సైట్ ద్వారా 28 డేస్లో ఎంత మనీ ఎర్న్ చేశాను ఏంటి అన్నది నేను ఒక వీడియో అయితే చేశాను. అప్పుడు నన్ను చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మా వెబ్సైట్ ద్వారా చాలా తక్కువ రెవెన్యూ అయితే వస్తుంది, అసలు మీ వెబ్సైట్లో 1000 వ్యూస్కి ఎంత రెవెన్యూ వస్తుంది ఏంటన్నది ఒక క్లారిటీ అయితే ఇవ్వండి అని చాలామంది చాలా రకాలుగా క్వశ్చన్ చేశారు. సో దానికి రిలేటెడ్గా నేను ఈ వీడియోలో నా వెబ్సైట్ ద్వారా 1000 వ్యూస్కి ఎంత రెవెన్యూ వస్తుంది ఏంటన్నది మీకు లైవ్లో అయితే చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నోట్ ఏంటంటే, నా వెబ్సైట్ ద్వారా 1000 వ్యూస్కి ఎంత అమౌంట్ వచ్చింది, అదే మీ వెబ్సైట్లో 1000 వ్యూస్కి ఎంత అమౌంట్ వచ్చింది అని కంపేర్ అయితే చేసుకోకండి. ఎందుకంటే ఒక్కొక్క వెబ్సైట్ ఒక కేటగిరీ ఉంటుంది అండ్ వెబ్సైట్లో మనం యాడ్స్ డిస్ప్లే చేసే ప్లేస్మెంట్ బట్టి కూడా మన రెవెన్యూ అన్నది పెరగడం తగ్గడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే మన వెబ్సైట్ని ఆప్టిమైజ్ చేసిన దాన్ని బట్టి కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు నా వెబ్సైట్ ద్వారా 1000 వ్యూస్కి ఎంత రెవెన్యూ వచ్చింది ఏంటన్నది చూపించడం కోసం ఇక్కడ నా యాడ్సెన్స్ అకౌంట్ అయితే ఓపెన్ చేశాను. చూడండి, చూశారు కదా, ఇది నా యాడ్సెన్స్ అకౌంట్. ఈ యాడ్సెన్స్ అకౌంట్లో ఇక్కడ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ టుడే సో ఫార్ అని చెప్పేసి ఈరోజు నాకు $9 అయితే జనరేట్ అయ్యాయి. ఈ $9 అన్నది ఎన్ని వ్యూస్కి జనరేట్ అయ్యాయని చూస్తే 1300 వ్యూస్కి అయితే జనరేట్ అయ్యాయి. ఈ $9 అన్నది మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూస్తే ఇక్కడ 786 రూపీస్ అయితే జనరేట్ అయ్యాయి. సో నా వెబ్సైట్ ద్వారా ఒక 1000 వ్యూస్కి 786 రూపీస్ అయితే నాకు ఇక్కడ జనరేట్ అయ్యాయి. సో దీన్ని బట్టి మీరు కంపేర్ చేసుకోవచ్చు. బట్ నేను ప్రీవియస్గా చెప్పినట్టుగా మన వెబ్సైట్లో యాడ్స్ డిస్ప్లే చేసే ప్లేస్మెంట్ బట్టి ఉంటుంది అండ్ మన వెబ్సైట్ని ఆప్టిమైజ్ చేసిన దాన్ని బట్టి కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఓవరాల్గా ఈ వీడియో ఇది. ఈ వీడియోకి రిలేటెడ్గా మీకు ఇంకా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఆ కమెంట్స్ని బట్టి మేము ఫర్దర్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ.